4 ముక్కలు కాదు 11 వక్కలు కావాలన్నారు. ఈ 4కే ఇప్పటికి నలిగిపోతాం. 30 ఏళ్ళు అయింది. మీరు 11 అన్నారు. మన ఎన్నేళ్ళు అవుతుంది? మంత్రిగా పనిచేసిన ఒక అతను అన్నాడు, నువ్వు నాకు నమస్కారం పెట్టట్లేదు ఏమిటని. అవి చెప్పకుండా నువ్వు కనుక మళ్ళీ రెండో మాట మాట్లాడినట్టుగా నరికి చంపేసి వెళ్ళిపోతా కాలేజీ నుంచి. అసలు సుప్రీంకోర్టు తీర్పు పైన మీ అభిప్రాయం ఏంటి? 5 మంది జడ్జీలు ఉన్నారా, 7 మంది జడ్జీలు ఉన్నారా, 25 మంది ఉన్నారనేది కాదు ఇష్యూ అక్కడ. ఎస్సీలో మీరేనా? మిగతా వాళ్ళు ఎవరు లేరా? పట్టించుకోరని కూడా మీరే అన్నారు. అంటే ఇక్కడ అవి స్పాన్సర్డ్ అందమా? ఈ 2 కులాలు కేవలం ఉద్యమాలు చేయటమే కాకుండా రాజకీయంగా అధికారంలోకి రావాలని. మరి ఆ కుట్ర అన్నప్పుడు మీరు ఎందుకు వర్గీకరణ సమర్థిస్తున్నారు? ఒకవేళ కాంశీరామ గారు కనుక ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకపోయినట్టయితే ఈ వర్గీకరణ ఇంకా కులం ఎన్ని రోజులు కులం పట్టుకుంటారు? ఇట్లే సమాజం మారిపోతున్నది కదా. కులమే వద్దనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. స్టేజ్ మీద పెళ్లి చేసుకొని ఇంట్లోకి వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేసేవాళ్ళు. నమస్తే. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఇంకా పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఆ తీర్పుకు సంబంధించిన ఒక చర్చ ఉంటే ఆ చర్చ ఉపచర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఈ 2-3 సామాజిక వర్గాలకు సంబంధించిన వారి మధ్యనే ఏకాభిప్రాయం ఇంకా రావడం లేదు. ప్రధాన స్రవంతిలోనూ దీనిపైన చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ భారతదేశంలో తొలి దళిత కార్డియాలజిస్టుతో పాటుగా పలు ఉద్యమాలలో ప్రత్యక్ష పరోక్ష భాగస్వామి, అంబేద్కరు పూలే రాజకీయ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తపన పడుతున్నవారు, ఈ మొత్తంగా 4 ముక్కలు కాదు 11 వక్కలు కావాలి. ఇది ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి ఈ స్టేట్మెంట్. ఇది 2005లో ఆంధ్రజ్యోతిలో వారు రాసిన ఆర్టికల్. ఇందులో చాలా ఉన్నాయి. ఇందులో ఒక శాస్త్రీయమైన దృక్పథం ఉండాలి. అది అందరికీ ఎట్లా ప్రయోజనం జరగాలి, అంతిమంగా అందరికి ఏమి చేయాలనేది వారు అందులో చెప్పిన విషయం. ఆ రాసిన వారు నా దగ్గర ఉన్నారు, గోపినాథ్ గారు. ఎంఎఫ్ గోపినాథ్గా డాక్టర్గా చాలామందికి పరిచితులే. ఈ అంశంపైన వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. జై భీమ్. జై భీమ్. ఎస్సీ వర్గీకరణకు మీరు 4 ముక్కలు కాదు 11 వక్కలు కావాలన్నారు. ఈ 4కే ఇప్పటికి నలిగిపోతున్నాం. 30 ఏళ్ళు అయింది. మీరు 11 అన్నారు. మన ఎన్నేళ్ళు అవుతుంది? ఇది ఎస్సీలో ఉన్న కులాల సంఖ్య ఎంత? 61. వీళ్ళు ఇప్పుడు 59 అంటున్నారు. ఆ 2 కులాలు ఎటుగరిపోయినాయో తెలియదు. ఏమైపోయినాయి? వాళ్ళు లెక్కలేరు, లెక్కలకే లేరు, లెక్క చేయట్లేదు వీళ్ళు. వాళ్ళను ఉన్నప్పటికీ ఎవరికి అనుకూలంగా ఉన్నటువంటి సంఖ్య వాళ్ళు చెప్పుకుంటున్నారు. 61 కులాలు ఉన్నాయని చెప్పేసి ఉన్నది. ఉపకులాలు అనే ఒక మాట దుర్మార్గమైన మాట. అది అనుబంధ కులాలు తప్ప ఉప కాదు. అది డిప్యూటీ కాదు. ఓకే, డిప్యూటీ కాదు. దే ఆర్ ఈక్వల్. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇవి కాదు. అది అసలు ఆ బ్రాండ్ చేయటమే తప్పు. దే ఆర్ ఈక్వల్స్. దే ఆర్ ఈక్వల్లీ అన్టచబుల్స్. కాబట్టి నేను 2005 ఏప్రిల్ 14వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు రాసిన ఆర్టికల్ ఎందుకు రాశానంటే, నేను చదువుకున్న కాలం నుంచి కూడా నాకు ఉన్న అభిప్రాయం ఏంటంటే, మాలా మాదిగలే ఎస్సీలు అనేటువంటి ఒక ప్రచారము దుష్ప్రచారము ఉన్నది. అసలు బడిమెట్లు ఎక్కలేని, ఇప్పటికి కూడా బడిమెట్లు కూడా ఎక్కనటువంటి కులాలు ఎస్సీ కులాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మాలలు మాట్లాడినా మాదిగలు మాట్లాడినా కూడా మా గురించి అనుకుని మాట్లాడతారు తప్ప వీళ్ళ గురించి ఎక్కడ కూడా ఎత్తలేదు. తర్వాత రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ పద్ధతికి వచ్చేవరకు నేను ఇదే కాపీ ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో ఉషా మెహ్రా కమిషన్కి ఇచ్చాను. అప్పుడు సీఎంగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి కూడా ఇచ్చాను. నేను అనుకోవటం ఆ కాపీలు బుట్టదాఖలు అయి ఉంటాయి. వాళ్ళకి ఈ పద్ధతి నచ్చదు. ఎటుగూడి రిజర్వేషన్స్ని అన్సైంటిఫిక్గా శాస్త్రీయ పద్ధతి లేకుండా
ఆచరణలో పెట్టడం, వాళ్ళలో తగాదలు పెట్టడమే వీళ్ళ యొక్క ఎజెండా. కాబట్టి నేనేమన్నానంటే, ఇప్పటి వరకు మాలలు మాదిగలు అక్కడక్కడ రేలి కులం వీళ్ళు చదువుకున్నారు, కొంత ఉద్యోగాలు చేశారు. ఎవరి ముందు ఎవరి వెనక, ఎవరు తక్కువ, ఎవరి సంఖ్య ఎక్కువ, ఎవరి సంఖ్య తక్కువ అనేది ఒక అంశం ఉంటుంది. దానికి చారిత్రక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతానికి బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి నైజాం పాలనలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి తేడాలు ఉన్నాయి బేసిక్గా. కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్లో ముందున్నారు తెలంగాణ వాళ్ళతో పోలిస్తే, ఈ మాలామాదిగలతో పోలిస్తే. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళతో పోలిస్తే అక్కడ ఉన్నటువంటి మాదిగల కన్నా మాలలు ఎడ్యుకేషన్లో ముందున్నారు, ఉద్యోగాలలో ముందున్నారు. ఇది వాస్తవం. ఎందుకు ముందున్నారనేది అది సైంటిఫిక్ రీజన్ కావాలి. అదొక అంశం, నేను వస్తాను దానికి. అయితే నేను రాసిన ఈ ఆర్టికల్కి ప్రధానమైనటువంటి కన్సర్న్ ఏమిటంటే, ఏ ప్రొఫెషనల్ కాలేజ్ తీసుకున్నా, ఎందుకంటే నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు ఏ ప్రొఫెషనల్ కాలేజ్ కానీ లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ వీళ్ళు ఈ రెండు కులాలే కనిపిస్తున్నాయి తప్ప, నాకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో మాదిగా మాల రెండు కులాలే కనిపిస్తున్నాయి తప్ప అనుబంధ కులాలు కానీ 59 కులాలు మిగతా వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. దీనికి కారణం ఏంటంటే, నాకు అప్పటి నుంచి కూడా 1975లోని నేను దీని విషయంలో మాట్లాడాను. 75లోనే వీళ్ళు ఎవరు మేల్కోలేదు ఎప్పటికీ. మాదిగ దండోరా కానీ మాల మహానాడు వీళ్ళు మేల్కోపోయారండి. 1975లోనే నేను దెర్ ఈజ్ సంథింగ్ మిస్టేక్ ఇన్ దిస్ ఇంప్లిమెంటేషన్. సరే, అప్పుడు మా పోరాటాలు, మా కాలేజ్ పరిస్థితులు ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి. అప్పుడు నేను ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసలు వీళ్ళు ఎస్సీస్ అని వాడికి తెలుసు, కానీ మేము ఎస్సీస్ కాదని ముసుగేసుకొని తిరుగుతూ ఉన్నారు చాలామంది నా సీనియర్స్ కూడా. మీకు అబ్జెక్షన్ లేకపోతే నేను 2 మాటలు వాడతాను. నేను మెడికల్ కాలేజ్ జాయిన్ అయిన వెంటనే నా క్లాస్మేట్స్ ఏబీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు ఒకరోజు వరండాలో నిలబడి మేము క్లాస్ కొరకు వెయిట్ చేస్తున్నప్పుడు కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి ఫిజికల్గా బాగుంటుంది, ముఖం మాత్రం కొంచెం గండుగా ఉంటుంది. వీడు నా క్లాస్మేటే, ఈ మాల ఎట్లా ఉన్నారు. నీ క్లాస్మేటు అంత చదువుకున్నవాడు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడాడు. నాకు అప్పుడు తల తిరిగిపోయింది. అంటే ఏమిటి భాష, ఏమిటి అసలు? ఆ అమ్మాయి ఏం పాపం చేసింది మా పిలవటానికి అని చెప్పేసి నేను కాలేజీ ఎగ్గొట్టేసి 3 నెలలు అసలు ఎస్సీలు ఇందులో ఎవరున్నారు అని తెలుసుకోవడానికి 3 నెలలు నేను క్లాసులు ఎగ్గొట్టేసి తిరిగాను. మంత్రిగా పనిచేసిన ఒక అతను అన్నాడు, నువ్వు నాకు నమస్కారం పెట్టట్లేదు ఏమిటి అని అడిగాడు. ఒక దొర, ఇక తెలంగాణలో దొరలంటే ఇద్దరే కదా, ఒక దొర. ఆయన తర్వాత మినిస్టర్ కూడా అయ్యాడు. నువ్వు నమస్కారం పెట్టకుండా నువ్వు తిరుగుతున్నవి ఏంటి సంగతి అన్నాడు. నీకు హాస్టల్లో సీట్ రావాలంటే నువ్వు నమస్కారం పెట్టకుండా ఎట్లా వస్తావు అన్నాడు. ఒకవేళ నీకు నమస్కారం పెట్టే నేను హాస్టల్లో సీటు సంపాదించాలి అనుకుంటే నాకు ఆ హాస్టల్ సీట్ వద్దు అన్నాడు. ఇంకొకడు, ఈ మాలామాది వాళ్ళకి టేబుల్ మేనర్స్ తెలియదు అన్నాడు. ఆదిలాబాద్ వాడు, మెడికల్ స్టూడెంట్. మొదట నాకు నమస్కారం పెట్టకుండా హాస్టల్లో సీట్ సంపాదిస్తావా అని అన్నవాడు మీ మహబూబ్ నగర్ వాడు. ఓకే. తర్వాత మా సీనియర్ సంవత్సరానికి ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యాడు. సో ఆదిలాబాద్ వాడు వీళ్ళకి మాలామాది వాళ్ళకి టేబుల్ మేనర్స్ తెలియదు అన్నాడు. ఒకరోజు పోయాను, వాడు కొంచెం అజానుబాహుడే. నేను నా వెయిట్ అరౌండ్ 43-44 kgs ఉంటాయి. అప్పుడు బోల్ట్ పెట్టాను. ఏమరా నువ్వు ఇట్లా మాకు టేబుల్ మేనర్స్ తెలియదు అన్నమాట కదా, మా ఇళ్లలో పీటలు కూడా ఉండవు కనీసం కూర్చోటానికి, నేల మీద కూర్చొని తింటాము. నువ్వు పాఠాలు చెప్పు, క్లాస్ పెట్టు, ఎట్లా టేబుల్ మేనర్స్ ఎట్లా ఉండాలో చెప్పు, మేము అందరం వచ్చేసి కూర్చుంటాం. లేదా అవి చెప్పకుండా నువ్వు కనుక మళ్ళీ రెండో మాట మాట్లాడినప్పుడు నరికి చంపేసి వెళ్ళిపోతా కాలేజీ నుంచి అని చెప్పాను. సో ఇట్లా మొదలైన పోరాటంలో మాలామాదిగలను యునైట్ చేసి
ఎస్సీలు మొత్తాన్ని లిస్ట్ తీసుకొని యునైట్ చేయటం మొదలుపెట్టాను. నాకు పిచ్చి పెట్టిందని ప్రచారం చేశాడు. ఓ క్లాసులు ఎగ్గొట్టి తిరుగుతూ ఉంటే మరి అదే అదే క్లాసు పోయేసేసి డోర్ దగ్గర కూర్చొని నీ పేరు ఇదా నీ పేరు ఇదా అని చెప్పేసేసి అడిగితే ఉంటుంది కదా. ఉంటుంది కదా. అదే నిజంగానే నాకు పిచ్చి పెట్టిందని చెప్పాను. నాకు పిచ్చి పెట్టింది, మిగతా వాళ్ళ పిచ్చి కుదర్చడానికి నాకు పిచ్చి పెట్టింది. సరే ఇట్లా మొదలైంది చిన్న. అంటే మీ కన్సర్న్ ఏందని చెప్తున్నారు ఈ విషయంలో. అయితే మాలా మాదిగల్ని యునైట్ చేసి నేను అక్కడ ఉన్నటువంటి మాలా మాదిగల్ని అంటే ఎస్సీస్ని, తర్వాత ఎస్టీస్ని, తర్వాత బీసీలని, తర్వాత ముస్లిమ్స్ని, ఈ నలుగురిని యునైట్ చేసిన తర్వాత వీళ్ళకి ఏబీవీపీ వాళ్ళకి చురుకు పెట్టింది. మా ప్రిన్సిపల్ జనసంఘ్, మా వార్డెన్ జనసంఘ్, స్టూడెంట్ లీడర్స్ అంతా కూడా ఏబీవీపీ. వీళ్ళనే తొక్కుకుంటూ పోయి 77లో ఫస్ట్ టైం నేను 50 సంవత్సరాల ఉస్మానియా మెడికల్ కాలేజ్ హిస్టరీలో ఒక దళితుడు జనరల్ సెక్రటరీ కావటం, అతని ప్యానల్ గెలిపించుకోవటం నేను సాధించింది ఆ రోజుల్లో. 77లో. ఓ కరెక్ట్. ఎమర్జెన్సీ అయిపోయిన వెంటనే అంటే ఈ యూనిటీ, నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు యునైట్ అయితే దేన్నైనా సాధించగలరు అనేది. అది దృష్టిలో పెట్టుకొని విడిపోతున్న క్రమంలో నేను ఈ ఆర్టికల్ రాశాను. సైంటిఫిక్గా ఇంప్లిమెంట్ చేయండి. దాంట్లో నేను కొన్ని కేటగిరీస్ ఇచ్చారు. దీంట్లో లెక్కలు ఇచ్చిన దాంట్లో ఇచ్చాను. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి ఒక 100 మార్కులు పెట్టండి, మినిమం మార్కులు 35 పెట్టండి, పాస్ మార్క్స్. సోషియో ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్, విలేజా టౌనా అనే డిఫరెన్సెస్ మొత్తాన్ని తీసుకొని దానికి ఒక 100 మార్కులు ఇవ్వండి. తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసరు, డాక్టర్ కొడుకులు. నేను నా పిల్లలకి ఎవరికి నేను రిజర్వేషన్ తీసుకోలేదు. మా కొడుకు జిఆర్ శ్రీహర్ష, వాడు డిఎం కార్డియాలజిస్ట్, నాలాగనే కార్డియాలజిస్ట్. మా పాప గ్రీష్మ, అమ్మాయి గైనకాలజిస్ట్. అసలు నా విషయానికి వస్తే నా అడ్మిషన్ జనరల్ కోటాలో రావాల్సింది. నాకు అంత తెలియలేదు కాబట్టి నేను రిజర్వ్ కోటాలో వచ్చాను. నాకన్నా 4 మార్కులు తక్కువ ఉన్న వాళ్ళు కూడా జనరల్ కోటాలో పోయారు. మా పాప మా బాబు కూడా మేము రిజర్వేషన్లో తీసుకోలేదు. జనరల్ కోటాలో తీసుకున్నాం. ఓపెన్ కాంపిటీషన్ తీసుకున్నాం. ఎక్కడైతే సీట్ రాలేదు, నేషనల్ ఎంట్రన్స్లో మా వాడు పాస్ అయ్యి మన మణిపాల్ ఇన్స్టిట్యూట్లో డిఎం చేసి వచ్చాడు. నేను అనేది ఏమిటంటే రిజర్వేషను అన్సైంటిఫిక్ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే ఎవరు ఎక్కువ మార్కులు సంపాదిస్తారు క్వాలిఫై ఎగ్జామ్లో కాదు వీళ్ళకి అప్లై కావాల్సింది. వీళ్ళ సోషియో కల్చరల్, ఎడ్యుకేషనల్, ఎకనామికల్ స్టేటస్ని బట్టి మీరు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయండి అంటున్నాను. కేవలం మాలా మాదిగలే వీళ్ళు ఎంతమంది ఎంత పోరాడని కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ గోల్డెన్ ఎరా ఆఫ్ రిజర్వేషన్స్ ఈ టైంలో 1990 వరకు ఈ టైంలో వీళ్ళు బాగుపడ్డ సంఖ్య కేవలం 5%. మాలలు కానివ్వండి, మాదిగలు కానివ్వండి. కంట్రీ వైడ్ మన ఉమ్మడి రాష్ట్రం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక బయట విషయాలు నాకు తెలియదు ఎక్కువ. సో ఈ 5% ఉన్న వాళ్ళే మిగతా 95% సంగతి ఏమిటి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదొక బిగ్ క్వశ్చన్. కనీసం గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి మెకానిజం ఉపయోగిస్తే ఎవడు గ్రామాల్లో ఉన్నటువంటి పంతులు వచ్చినా రాకపోయినా చదువుకొని ఏదో కొంచెం బయటపడి ఈ లెవెల్కి వచ్చినప్పుడు వాడుకున్న ఈ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టేట చైతన్య, నారాయణ లాంటి కాలేజీలో చదివిన వాడికి పోటీ పెడితే ఎవడు గెలుస్తాడు? కాబట్టి నేను గ్రామాల్లో చదువుకొని వచ్చిన వాళ్ళు, తెలుగు మీడియంలో చదువుకొని వచ్చిన వాళ్ళకి మార్క్స్ ఇది ఇవ్వండి, అది ఆ పద్ధతులు రాశాను. పద్ధతులు రాసి వీళ్ళకి మొత్తం సబ్మిట్ చేశాం. బట్ వాళ్ళు దట్ ఈస్ నాట్ దేర్ ఐడియా. ఇందులో నుంచో కొంతమంది బ్రోకర్లు తయారు చేసుకోవాలి. ఈ 5% నుంచి మాల బ్రోకర్లు కొంతమందిని, మాదిగ బ్రోకర్లు కొంతమందిని తయారు చేసుకోవాలి. ఇది వాళ్ళ ఎజెండా. కాబట్టి వాళ్ళు అంబేద్కర్ కోరిన పద్ధతిలో ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. కాబట్టి అందుకని నేను ఆర్టికల్ రాశాను. ఇది ఒకటి. ఇక్కడ మనం ఈ ఆర్టికల్ కోణంలో నుంచి సుప్రీంకోర్టు తీర్పును చూద్దాం, లేదా సుప్రీంకోర్టు తీర్పును దీనికి అప్లై చేద్దాం. అది కరెక్ట్. సుప్రీంకోర్టు దీనికి అప్లై చేసి చూస్తే అసలు సుప్రీంకోర్టు తీర్పు పైన మీ అభిప్రాయం ఏమిటి? మీరు మీ చూడంగానే తీర్పు చూసిన వెంటనే మీకు కలిగిన భావన? సుప్రీంకోర్టు కదా ఈ దేశంలో ఉన్నటువంటి జ్యుడిషియరీలో ఉన్నటువంటి 600
66 మంది జడ్జీలలో 549 మంది జడ్జీలు ఏ సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు? వీళ్ళు మొత్తం కూడా బ్రాహ్మణికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. బ్రాహ్మణ్స్ ఆర్ ఈక్వలెంట్ టు బ్రాహ్మణ్స్. మాలామాదిగల పంచాయతీ ఏదంటారు చూడండి, పిల్లి పోట్లాడితే ఏదో వచ్చి తీర్చిందంటారే, జడ్జిమెంట్ ఆ విధంగా ఉన్నది. జడ్జిమెంట్లో క్లారిటీ లేదు, తప్పించుకునే కార్యక్రమం ఉంది అందులో. రాష్ట్రాలకు వదిలేయటం ఏమిటి? సుప్రీంకోర్టు జడ్జిలు, హైయెస్ట్ ఎపెక్స్ కోర్ట్ అంటాము కదా, అసలు రాష్ట్రాలకు దాన్ని వదిలేయటం ఏంటి? రాష్ట్రాలకు వదిలేసిన దాంట్లోనే కుట్ర ఉంది అంట నేను. ఎట్లా అంటే అంబేద్కర్ 341 ఆర్టికల్ రాసేటప్పుడు చర్చ జరిగింది, చాలా పెద్ద చర్చ జరిగింది. ఇది మన కాన్స్టిట్యూషన్ డిబేట్స్లో ఈ విషయాలు, రిజర్వేషన్స్ని, కులాల్ని ఇంక్లూడ్ చేయటం కానీ తీసేయటం కానీ ఏదైనా చేయాలంటే రాష్ట్రాలకు వదిలేస్తే అది లోకలిజం ప్రభావితం చేస్తుంది. కాబట్టి దాన్ని వదలకుండా పార్లమెంట్కి ఇవ్వాలి. పార్లమెంట్ తర్వాత మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి యాక్సెప్టెన్స్ రావాలి అని చెప్పేసి 341 ఆర్టికల్ పెట్టారు. మరి నువ్వు రిజర్వేషన్స్ కేటగరైజేషన్ చేసేటప్పుడు నువ్వు రాష్ట్రాలకు ఎట్లా వదిలిపెడతావు? నువ్వు 5 మంది జడ్జీలు ఉన్నారా, 7 మంది జడ్జీలు ఉన్నారా, 25 మంది ఉన్నారనేది కాదు ఇష్యూ. అక్కడ ఎవరు అక్కడ కూర్చున్నారు, ఏ కులాలు అక్కడ కూర్చున్నాయి, అది చాలా ముఖ్యమైనది కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల మాలలకు పోయేదేమీ లేదు, మాదిగలకు వచ్చేది ఏమీ లేదు. వీళ్ళిద్దరూ అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. అంటే మేము గెలిచామని చెప్పేసి ఒకడు స్వీట్లు పంచుకుంటున్నాడు, మాకు నష్టం జరుగుద్దని చెప్పేసి ఒకడు దారుణాలు చేస్తున్నాడు. కొంచెం దీని విడమరి చెప్పండి, ఇది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంటా? ఏమి లేదు, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల ఈ 59, 61 కులాలకి న్యాయం జరిగిందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఎవరైతే ఈ 30 సంవత్సరాలు బట్టి పోరాటం చేస్తున్నారో, దండోరా పేరుతోటి, ఎంఆర్పిఎస్ పేరుతోటి ఒక ఉద్యమం, మాలమహానాడు అని చెప్పేసి ఇంకొక ఉద్యమం, ఇవి జరుగుతున్న క్రమం. అసలు యాక్చువల్గా వీటికి బేస్ ఏమిటి? అసలు దండోరా ఉద్యమం రావడానికి, మాలమహానాడు ఉద్యమాలు రావడానికి బేస్ ఏమిటి? అసలు వాట్ ఇస్ దట్ బేస్? ఎక్కడ మొదలైంది? ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. కారంచేడు 1985 జూలై 17వ తారీఖున కారంచేడు కమ్మోళ్ళు కారంచేడులో మాదిగలను నరికేశారు. అక్కడ ఒక ఉద్యమం నడిచింది. దాని తర్వాత SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ 1985లో వచ్చింది. దేశమంతా కదిలింది దాని చుట్టూరు. అదొక అంశం. రెండవది 1991లో ఆగస్టు 6వ తారీఖున చుండూరులో మాలల్ని రెడ్లు నరికారు. మాదిగల కమ్మోళ్ళని నరికితే మాలోళ్ళని రెడ్డోళ్ళని నరికారు. ఇది రెండవ అంశం. ఈ 2 సంఘటనల రెసిస్ట్ చేస్తూ నిరసనగా లక్షలాది మంది ప్రజలు కదిలారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇటువైపు చూసింది ఈ ఉద్యమాల వైపు. అన్నిటికన్నా ఇంకా ప్రమాదకరమైన ఉద్యమం 1994లో జనవరి 22వ తారీఖున నిజాం కాలేజీ గ్రౌండ్స్లో మహనీయుడు కానిశీరాం పెట్టినటువంటి మీటింగ్ సక్సెస్ అయింది బహుజన సమాజ్ పార్టీ తరఫున. ఈ 3 సంఘటనలు ఏం తెలుపుతున్నాయి? కమ్మోళ్ళకి వ్యతిరేకంగా, రెడ్డోళ్ళకి వ్యతిరేకంగా. అంటే ఇక్కడ ఉన్నటువంటిది 2 రూలింగ్ కాస్టులు కదా, ఈ 2 రూలింగ్ కాస్టులకు వ్యతిరేకంగా మాదిగలు యునైట్ అయ్యారు. కాబట్టి దీన్ని విడగొట్టడం ఎట్లా అని ప్లాన్ చేశారు వాళ్ళు. ఈ కేటగరైజేషన్ ఉద్యమానికి అన్ని విధాలుగా ఆదుకున్నది, ఉద్యమానికి వ్యతిరేకంగా కూడా ఆదుకున్నది కమ్మారెడ్లు. ఆదుకున్నది వాళ్ళే, వ్యతిరేకంగా ఉన్నారు. రెండు కూడా 2 పాత్రలు వాళ్ళే ఉన్నారు. 2 పాత్రలు వాళ్ళే ఉన్నాయి. I call these 2 movements are sponsored movements, blessed movements. Blessed movements. Blessed by Kammareddis. కానీ ఇక్కడ మాట సార్, మీరు ఇంతకు ముందు ఒక 10 నిమిషాల ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే 4 ముక్కలు కాదు 11 వక్కలు కావాలి అన్నారు మీరు. 11 కాలం మీరు దీంట్లో ఒక ప్రజాస్వామికమైన డిమాండ్ ఉన్నది, దీన్ని నెరవేర్చాలని మీరే అన్నారు. కానీ అసలు ఎస్సీలో మీరేనా, మిగతా వాళ్ళు ఎవరు లేరా, పట్టించుకోరని కూడా మీరే అన్నారు. అంటే ఇక్కడ అవి స్పాన్సర్డ్ అందమా? అందులో మరి దీన్ని ఇప్పుడు కానిశీరామ గారు ఒక మాట చెప్పేవారు, ఎక్కడైతే ప్రజలు ఆర్గనైజ్ అవుతారు అక్కడ చెంచాగాళ్ళు తయారు చేస్తుంది ఈ దోపిడీ కోల సమాజం అని ఒక మాట ఉన్నాడు. ఆయన ఒక పుస్తకం కూడా రాశారు కానిశీరామ గారు, చెంచాయుగం పుస్తకం. ఈ 3 ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
కమ్మారెడ్డి సామాజిక వర్గ పాలక కులాలు వణికిపోయినాయి. కారంచేడులో మాదిగలు మాలలు కలిశారు, మాదిగలను చంపినప్పుడు. చుండూరులో మాదిగలు కలిశారు, మాలలను చంపినప్పుడు. ఈ రెండు కులాలు కేవలం ఉద్యమాలు చేయటమే కాకుండా రాజకీయంగా అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు బీఎస్పీ ద్వారా. ఈ 3 చాలు కదా, ఎందుకంటే నేను డైరెక్ట్ విట్నెస్ని. దేనికి? కాంశీరామ గారి ఉద్యమానికి. కాంశీరామ గారికి బతికించింది కూడా నేనే క్లెయిమ్ చేసుకుంటాను, గర్వపడుతున్నాను. ఎట్లా? కాంశీరామ గారికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ ట్రీట్ చేసి మెడిసిటీలో ఆయనతోటి ఢిల్లీ వెళ్ళి ఎస్కార్ట్ హాస్పిటల్లో ఆయనకు ఆపరేషన్ చేద్దామని ప్లాన్ చేసి హాస్పిటల్లోనే మత్తు మందులోనే చంపేద్దామని ప్లాన్ చేస్తే నేను అడ్డుకున్నాను. ఎస్, నేను రాసినటువంటి మీరు నాతో ఏకీభవించరా అయితే సంతోషం అనే పుస్తకంలో 27 పేజీల డీటెయిల్స్ రాశాను రిపోర్ట్. అని కాంశీరామ గారిని జూలై 13వ తారీఖున చంపేద్దామని ప్లాన్ చేశారు. ఏ సంవత్సరం? 1994. 94 జూలై 6వ తారీఖు ఆయన హార్ట్ అటాక్ వచ్చింది. జూలై 3 రోజులు ఇక్కడ మెడిసిటీలో ఉంచాము, ఇక్కడ సెక్రటరీకి ఎదురుగా. అక్కడ నేనే ట్రీట్ చేశాను. తర్వాత తీసుకెళ్ళి ఢిల్లీలో నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్కి పంపుదాం అనుకున్నాను. అక్కడ ఉన్నటువంటి జయంత్ మల్హోత్రా అనేటువంటి బీఎస్పీ రాజ్యసభ మెంబరు. మల్హోత్రా అంటే వాడు తెలుసు కదా, వాడి కాస్ట్ అర్థమైంది కదా మీకు. వాడు తీసుకెళ్ళి ఎస్కార్ట్ హాస్పిటల్ పెట్టాడు. ఎందుకు? అది ప్రైవేట్ హాస్పిటల్. నేను అడిగింది ఎయిమ్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. వాడు అక్కడ తీసుకెళ్ళి పెట్టాడు. యాంజియోగ్రామ్ చేసాము. 3 రక్తనాళాలు మూసుకుపోయినాయి, 2 రక్తనాళాలు పూర్తిగా పనికిరావడం మూసుకుపోయినాయి. ఒక రక్తనాళం యాంజియోప్లాస్టీ చేయడానికి అవకాశం ఉన్న రక్తనాళం. నాకు తెలియకుండానే, నేను కార్డియాలజిస్ట్ అయి ఉన్న దగ్గరే నాకు తెలియకుండా వాడు ట్రెహాన్ అనే అన్నా హజారే శిష్యుడు, ట్రెహాన్ అనేవాడు ఆపరేషన్గా ప్లాన్ చేశాడు. బైపాస్ సర్జరీ చేస్తే ఆయన బయటికి రాడు. అప్పుడు నేను కాంశీరామ్ గారితో చెప్పాను, మీరు ఆపరేషన్ ఫిట్ గారు, మీరు యాంజియోప్లాస్టీ చేద్దాము, ఈ తొడ భాగం నుంచి యాంజియోప్లాస్టీ చేద్దాము అంటే వారు ఒక మాట అన్నారు. ఏమనంటే, మరి మీ సీనియర్ డాక్టర్ ఉన్నారన్నారు కదా, వాళ్ళని ఇక్కడ నుంచి ప్రొఫెసర్ సోమరాజు గారిని పిలిపించాను ఢిల్లీకి ఫ్లైట్లో. అక్కడ ఉన్న డాక్టర్ సేతిని పిలిపించాను, యాంజియోగ్రామ్ చూపించాను. ఇదిగో మీ సర్జన్ ఏమో ఆపరేషన్ చేస్తానంటున్నాడు, ఈ కేసు ఆపరేషన్కా లేకపోతే యాంజియోప్లాస్టికా, ఏది సూట్ అని చెప్పి అడిగాను వాళ్ళిద్దరిని. నేను కార్డియాలజిస్ట్ని స్వయంగా, వాళ్ళిద్దరు కార్డియాలజిస్టులు, సీనియర్ పీపుల్ నాకన్నా. ఇది సర్జరీకి పనికిరాదు, యాంజియోప్లాస్టిక్ చేయాలని చెప్పేసి యాంజియోప్లాస్టిక్ చేయించేసి బయటకు వస్తుంటే వాడు జయంత్ మల్హోత్రా అనేవాడు నన్ను అడిగాడు, आपको बहुत फ्यूचर है, ఖరాబ్ కర్లేరే అన్నాడు. నేనేమన్నానంటే, ఐ కేర్, पॉलिटिक्स में फ्यूचर ज़रूरत नहीं मेरे को, ఆపరేషన్ చేయనివ్వను కాంశీరామ్ గారి మీద అని చెప్పేసి ఆయన బయటికి తీసుకొచ్చాను. తర్వాత ఒక 2006 వరకు బ్రతికాడు ఆయన. 94 నుంచి 2000. కారణం ఎవరు? దీన్ని ఈ కుట్ర ఎవరిది? అంబేద్కర్ని ఎవరైతే చంపడానికి కుట్ర పన్నారు, కాంశీరామ్ చంపడానికి వాళ్ళే కుట్ర పన్నారు. నేను ఛాలెంజ్ చేశాను, ఇదొక అంశం. అంటే ఇక్కడ చెప్పవచ్చింది ఏంటంటే, బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడైతే జనవరి 22, 1994లో సక్సెస్ అయిందా మీటింగు, వీళ్ళు మీటింగ్లు తీసినట్టు డబ్బులు ఇచ్చేసి తీసుకురాలే, వాళ్ళు బిర్యానీలు బీర్లు ఇచ్చేసి తీసుకురాలి. సొంతగా ప్రజలు వచ్చారు, ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఇంక్లూడింగ్ ఖమ్మం జిల్లాలోని మారుమూల గ్రామం నుంచి కూడా వచ్చారు. వాళ్ళే డబ్బులు వేసుకొని లారీ కట్టుకొని వచ్చారు. ఆ మీటింగ్ సక్సెస్ అయిన తర్వాత కాంగ్రెస్కి, తెలుగుదేశానికి వణుకు పుట్టింది. వణుకు పుట్టిన తర్వాత జనవరిలో ఈ మీటింగ్ జరిగితే, జూలై 7న కారంచేడు బాధితులైనటువంటి చీరాలలో ఉన్న విజయనగర కాలనీలో ఒక పాంప్లెట్ బయటకు వచ్చింది. మాలలే ఉద్యోగాలన్నీ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక పాంప్లెట్ వచ్చింది. ఆ పాంప్లెట్ రాసింది కూడా మాల నాయకుడే. ఎవరు పేరు చెప్పను. అయ్యో, మీరు ఎన్ని విషయాలు చెప్తున్నారు. చెప్పాలి, రాజ్యసభ ఎంపీ పేరు చెప్పినప్పుడు ఈయన పేరు చెప్పొచ్చు కదా ఎవరు. ఆ పాంప్లెట్ రాసింది కేజీ సత్యమూర్తి. అయితే ఆ పాంప్లెట్ ఎవరి దగ్గరకు పోయింది? నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి మాగంటి సుబ్బరామరెడ్డి చేతికి పోయింది. మాగంటి సుబ్బరామరెడ్డి చేతికి పోతే మాగంటి సుబ్బరామరెడ్డి ఇద్దరిని పిలిపించాడు. ఒకళ్ళు మహాత్మా మందకృష్ణని, ఇప్పుడు అంటున్నారు కదా మహాత్మని, అందుకనే వాడుతున్న పదం, మహాత్మా మందకృష్ణని, నా ఫ్రెండ్ అయినటువంటి మా పార్టీలో పనిచేసినటువంటి ఇంకొక వ్యక్తి, ఎవరు, అతని మీద ప్రెషర్ పడితే నేను చెప్పను,
ఇప్పటికి ఉన్నాడు ఆయన. ఉన్నాడు. ఈజ్ అ వండర్ఫుల్ క్యాండిడేట్. మాదిగ కమ్యూనిటీ ఈజ్ అ వండర్ఫుల్ క్యాండిడేట్. అంత వండర్ఫుల్ అన్నారు కదా, ఏం ప్రజలు పడదు చెప్పండి ఎవరు. లేదు చెప్పను, ఎందుకంటే ఆయన పట్టుకుంటారు పోయి. వీళ్ళిద్దరిని పిలిచాడు మాగంటి సుబ్బరామరెడ్డి. వాడు అడిగింది ఏమిటంటే, వాడు చెప్పింది ఏమిటంటే, మీరు మాలలకు వ్యతిరేకంగా ఫైట్ చేసినట్టయితే మీకు డబ్బులు, మనుషుల్ని, ట్రాన్స్పోర్ట్ని నేను అరేంజ్ చేస్తాను, మేము అరేంజ్ చేస్తాం, మేము అరేంజ్ చేస్తాము అని చెప్పి అప్పటికప్పుడు 50,000 రూపాయలు తీసి మందకృష్ణ జేబులో పెట్టాడు. ఇది ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి విషయం. అది నిజమని నితలమ్మాలి. అతను చెప్పింది. వాళ్ళిద్దరు పోయారు అక్కడికి, మీ మిత్రుడు తను. ఈ డిస్కషన్ జరిగిందా? ఈ డిస్కషనే జరిగింది. తనే చెప్పాడు నాకు, సార్ అంటే నేను సీనియర్ కాబట్టి, సార్ మీకు తెలియదు జరిగిన విషయం ఇది, మేమిద్దరమే వెళ్ళాము, వాడు మమ్మల్ని పిలిచాడు, తర్వాత పీపుల్స్ వారు వాడిని చంపేసింది, ఇది మాగంటి సుబ్బరామరెడ్డిని, ఎంపీని, కానీ జరిగింది ఇది. సో ఏ సంవత్సరం ఇది అంత జరిగింది? ఇది 1994 జూలై 7 తర్వాత, ఇమీడియట్గా ఈదుముడి మీటింగ్ తర్వాత. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బుచ్చన్న, 2 దోపిడీ కులాలు, 2 పోరాడుతున్న కులాల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రాథమికమైన అంశాలు 3. 1 కారంచేడు ఉద్యమం, 2 చుండూరు ఉద్యమం, 3 బీఎస్పీ అనేటువంటి రాజకీయ ఉద్యమం. ఎందుకంటే బీఎస్పీ తోటి యునైటెడ్ ఫ్రంట్ కట్టాలని చెప్పేసి తెలుగుదేశం ఎంత తిరిగిందో నాకు తెలుసు, నా ద్వారానే. జనవరి 23, 1994లో నేను, కాంశీరామ్ గారు, ఎన్టీ రామారావు గారు బ్రేక్ఫాస్ట్ కూర్చోవాలి. అది నేనే ఏర్పాటు చేశాను. మరి కూర్చున్నారు? కూర్చోలేదు. ఎందుకు? దాని బ్యాక్గ్రౌండ్ ఇంకో డిఫరెంట్గా ఉంటుంది. అయితే కూర్చోవాలి. అప్పటి నుంచి యతిరాజారావు అనేటువంటి ఎక్స్ మినిస్టర్ ఉన్నాడు తెలుగుదేశంలో. ఆ ఎక్స్ మినిస్టర్కి నాకు ఎన్టీ రామారావు గారు కనెక్షన్ ఇచ్చాడు. ఇచ్చేసి ప్రతి వారం ఫోన్ చేయించేవాడు. ఎప్పుడు కూర్చుందాము, 23వ తారీఖు పోస్ట్ పోన్ అయింది, ఎప్పుడు కూర్చుందాం ప్రతి నెల 2-3 సార్లు ఫోన్ వచ్చేది నాకు. ఎవరి నుంచి? ఎన్టీ రామారావు దగ్గర నుంచి, స్వయంగా తానే, అంటే యతిరాజారావు ద్వారా. ఓకే. నేను కాంశీరామ్ గారికి చెప్పింది ఏమిటంటే, మనము రీజనల్ పార్టీ తోటి యునైటెడ్ ఫ్రంట్ కడదామని చెప్పాను. రీజనల్ పార్టీ తోటి యునైటెడ్ ఫ్రంట్ కడదాము, నేషనల్ పార్టీ తోటి యునైటెడ్ ఫ్రంట్ కట్టొద్దు. మనము మొట్టమొదటి కనుక ఫస్ట్ ఎలక్షన్స్లో 94లో జరిగే ఎలక్షన్స్లో కనుక మనం కనీసం ఒక 25 మంది ఎమ్మెల్యేలు మన బీఎస్పీ ద్వారా లోపల పంపితే మనం తర్వాత దీన్ని కైవసం చేసుకోవచ్చు. ఎన్టీ రామారావుకు బైపాస్ సర్జరీ 10 సంవత్సరాలు దాటిపోయింది, 1-2 సంవత్సరాలలో మనిషి చనిపోతాడు, కాబట్టి మనం రూలింగ్కి రావచ్చు అనేటువంటి ఐడియా ఇచ్చింది నేను, కాంశీరామ్ గారు. కానీ దానికి కొన్ని కారణాల వల్ల, కొన్ని సమస్యల వల్ల, యూపీలో వచ్చినటువంటి సమస్యల వల్ల బహుజన సమాజ్ పార్టీకి అప్పటికే 62 మంది ఎమ్మెల్యేలు బీఎస్పీలో వాళ్ళు ఉంటే 12 మందిని ములాయం సింగ్ లాగేసుకున్న తర్వాత అక్కడ కొన్ని అవసరాలను బట్టి కాంశీరామ్ గారు కొంత దీన్ని స్లో డౌన్ చేశారు. అంటే నేను ప్రాథమికంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మాలా మాదిగలు కలిసి బహుజన సమాజ పార్టీని పైకి తీసుకొస్తే మన గతి ఏం కావాలని చెప్పేసి కాంగ్రెస్, టీడీపీ 2 కూడా ఆలోచించింది. మొత్తం వాళ్ళు చేసిన, ఇందాక మీరు బ్లెస్డ్ అన్నారు, ఇప్పుడు కుట్ర అనేది మీరు చెప్పదలుచుకున్నమాట, అంతేనా? అది కుట్ర కాబట్టి ఈ కుట్రలో భాగంగానే బలిపశువులైంది మాలమాదిగలు. మరి ఆ కుట్ర అన్నప్పుడు మీరు ఎందుకు వర్గీకరణ సమర్థిస్తున్నారు? వర్గీకరణని ఎందుకు సమర్థిస్తున్నారు? వర్గీకరణ ఈ పద్ధతిలో సమర్థించట్లేదు నేను. వర్గీకరణ నేను సైంటిఫిక్గా, అదే మీదైన పద్ధతి రాసిన కదా మీరు, అదే కదా ఆ పద్ధతిలో, ఈ పద్ధతిలో చేయమని చెప్తున్నాను. నాకు బడిమెట్లు ఎక్కని వాడు కూడా ఆఫీసర్ కావాలని నాకు కోరుకుంది. నా కొడుకు కార్డియాలజిస్ట్ అవ్వడం పెద్ద ఇష్యూ కాదు ఈ దేశంలో. గ్రామ స్థాయిలో కూలినాలు చేసుకునేవాడు ఆఫీసర్ అయ్యి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే అది అంబేద్కర్ గారి కళలకి ఒక సహకారమైనట్టు అనిపిస్తుంది నాకు. కాంశీరామ్ గారి కళలకి అదొక సహకారం అనుకుంటాను. ఒకవేళ కాంశీరామ్ గారు కనుక ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకపోయినట్టయితే ఈ వర్గీకరణ ఉద్యమం ఉండకపోయేది. 1994లో చుండూరు, కారంచేడు జరగకపోయినట్లయితే మాలా మాదిగల మధ్యన తగాద ఉండకపోయేది. కానీ సార్ ఇక్కడ నేను ఒక ప్రశ్న, అంటే ఇది నేను అక్కడ వెళ్ళి చూడలేదు కానీ నేను రాష్ట్ర చదివిన విషయాలు మాత్రమే ఇవి. కర్ణాటకలోనూ ఎస్సీ వర్గీకరణకు అక్కడ ఒక కమిషన్ వేసిండ్రు, పంజాబ్లోనూ జరిగింది,
రాజస్థాన్, గుజరాత్లో డిస్కషన్ జరిగింది. ఈవెన్ దో తమిళనాడు కూడా స్టాలిన్ వెంటనే అమలు చేస్తామని అన్నారు. ఇప్పుడు ఏ రాష్ట్రమైనా ఈ దేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఏమిటి వచ్చిన ఇట్స్ అ క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ బేసికల్గా. అవును అవును నేను 2016లోనే సిపిఐ వాళ్ళు ఒక మీటింగ్ పెడితే విజయవాడలో, ఆ మీటింగ్లోనే చెప్పాను. సోషల్ జస్టిస్ అనే టాపిక్ నేను ఇస్తే, సోషల్ జస్టిస్ మాట్లాడే ముందు ఈ దేశం యొక్క సోషల్ రియాలిటీ ఏమిటి, కల్చరల్ రియాలిటీ ఏమిటి, స్పిరిచువల్ రియాలిటీ ఏమిటి అని చెప్తూ, దిస్ కంట్రీ సోషల్ రియాలిటీ ఈజ్ ద క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ, క్యాపిటల్ కంట్రోల్డ్ పొలిటికల్ పవర్. Capital is two types. One is the cash capital, the other one is the caste capital. Yes. ఈ సోషల్ ఇది రియాలిటీ క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ అన్నప్పుడు కమ్యూనిస్టులు ఒప్పుకోరు. ఇది కులాధీన వర్గమా లేదంటే వర్గాధీన కులమా అని ప్రశ్న వేసుకుంటే ఇది కులాధీన వర్గం అంట నేను. కులాధీన వర్గం. కాబట్టి ఈ కులాధీన వర్గంలో కుల సమస్యని మాట్లాడకుండా మిగతా ఎవడు ఏది మాట్లాడినాడో వాడు చీటరే అంట నేను. కులాన్ని గురించి ఈ దేశంలో మాట్లాడకుండా మిగతా ఏ విషయాలు మాట్లాడినా, సంబంధించిన విషయాలు ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలు ఏది మాట్లాడినా కూడా అది చీటర్స్ మాట్లాడే మాట్లాడాను. కులాన్ని గురించి మాట్లాడే ముందట ఈ దేశ వాస్తవ పరిస్థితి ఏమిటి? కులం. ఈ కులం ఎప్పుడు వచ్చింది? క్రీస్తు శకం. నేను ఒకసారి ఒక పుస్తకం చదువుతుంటే, క్యాపిటల్ అనే పుస్తకం, థామస్ పికెటీ రాసిన క్యాపిటల్ చదువుతుంటే ఒక పెద్ద మనిషి నాతోటి ఏమన్నాడంటే, అతను బీసీ నిర్మల్ మాట్లాడుతూ, అసలు కులాలు మన దేశంలో కులాలు బ్రిటిష్ వాళ్ళే తీసుకొచ్చారు సార్ అన్నాడు. డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వాళ్ళే తీసుకొచ్చారు అన్నాడు. మరి నిజంగానే బ్రిటిష్ వాళ్ళే తీసుకొచ్చారా? బ్రిటిష్ వాళ్ళు రాకముందు కులాలు లేవా ఈ దేశంలో? కులాలు ఎప్పుడు వచ్చినాయి? ఎవరు తీసుకొచ్చారు? మరి ఆ కులాన్ని గురించి మాట్లాడాలి కదా. కుల వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఒక బార్బారిక్ ఎగోయిస్టులు ఎవరైతే ఉన్నారో, ఒక క్రిమినల్ ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడాలా లేదా? తప్పకుండా మాట్లాడాలి. కులాలు తీసుకొచ్చింది ఎవరు ఈ దేశానికి? సింధు నాగరికతలో కులాలు ఉన్నాయా? ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో కులాలు ఉన్నాయా? కాబట్టి మనము కులాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కులాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఈ వర్గీకరణ విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. తప్పకుండా. అంటే మూలాంశాన్ని మనం తీసుకున్నప్పుడు మూలాంశంలో బీసీలలో వెనుకబడి ఉన్నవారు ఉన్నారు, అగ్రకులాల్లో కూడా బ్రాహ్మణులు అంటే అందలేరు, రెడ్లు అంటే అంత పేదవాళ్ళు కూడా ఉన్నారు, అన్నిట్లలో పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ అంటరానితనం ఒక కామన్ అంశం ఉన్నప్పటికీ మీ ఒక కన్సర్న్ ఉంది. అసలే బడిమెట్లు ఎక్కడి వాడు, అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఈ ఉండరు లేరు అనే సమస్య దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు దీన్ని మనం ఎట్లా డిఫైన్ చేస్తాం? దీన్ని డిఫైన్ చేయటం అంటే ఇది పార్లమెంట్ తీసుకోవాల్సినటువంటి చర్చనీయాంశం. బేసికల్గా అసెంబ్లీలు కాదు, పార్లమెంట్ తీసుకోవాలి. ఆర్టికల్ 341కి అడిషనల్ క్లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా పార్లమెంటు 50% ఆఫ్ స్టేట్ అసెంబ్లీస్ కేటగరైజేషన్ అనే అంశం మీద వాళ్ళ యొక్క పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వాలి. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆయన లా ఎక్స్పర్ట్. ఆయన మాట్లాడారు. 341 సెక్షన్ని, ఆర్టికల్ 341ని మార్పు లేకుండా ఈ కేటగరైజేషన్ చేయటం అనేది ఎవరికీ సాధ్యం కాదు. ఇప్పుడు ఎట్లా సాధ్యమైంది? సలహా ఏమిచ్చారు? సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్లో క్లారిటీ ఉందా? అసలు మొన్న వచ్చిన జడ్జిమెంట్ వారు ఏమన్నారంటే ఎంపెరికల్ డేటా ఉండాలి. ఎంపెరికల్ డేటా ఉండాలి ఒకటి. రెండోది రిజర్వేషన్ ఫలాలు అసలే అందుకోని వారికి తొలి ప్రాధాన్యతనివ్వాలి. చాలా డెమోక్రటిక్గా ఉంది కదా. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నేను రాసింది ఇదే. అవును, వాళ్ళకన్నా 20 సంవత్సరాల ముందు నేను అదే రాశాను. రాసిన మరి సుప్రీంకోర్టు తీర్పును మీరు అంగీకరించాలి కదా. సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో రాష్ట్రాలకు వదిలేయటం కరెక్ట్ కాదు అంటే అక్కడే డిఫర్ అవుతున్నా. ఓకే, మిగతా అంతా మీరు ఓకే, మీకు ఇబ్బంది లేదు. మిగతా విషయంలో నాకు ఇబ్బంది లేదు. అసలు ఎవరికి ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు. క్రీమీలేయర్ విషయంలో ఒక్క ఇష్యూ ఉన్నది అక్కడ. క్రీమీలేయర్ ఇష్యూలో అసలు ఈ దేశంలో క్లాస్ 1 ఎంప్లాయ్మెంట్ ఉంది కదా, నేషనల్ రికార్డ్స్ ఉన్నాయి, స్టేట్ రికార్డ్స్ ఉన్నాయి కదా. క్లాస్ 1 ఎంప్లాయ్మెంట్లో ఎంత అవుట్ ఆఫ్ 15% ఎంత పర్సెంటేజ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇందులో? రికార్డ్స్ తీయండి, గత 60 సంవత్సరాలు బట్టి రికార్డ్స్ తీయండి. క్లాస్ 1 ఎంప్లాయ్మెంట్లో నాట్ ఈవెన్ 8% ఫిలప్ కావట్లేదు. క్లాస్ 2 ఎంప్లాయ్మెంట్లో 12% కూడా ఫిలప్ కావట్లేదు.
క్లాస్ 3 ఎంప్లాయ్మెంట్లో 14% కూడా ఫిలప్ కావట్లేదు. క్లాస్ 4 ఎంప్లాయ్మెంట్లో మాత్రం 17%, 1% ఎక్కువే ఉన్నది, 2% ఎక్కువ ఉన్నది. ఏది ఊడ్చే దగ్గర, తుడిచే దగ్గర, బాత్రూమ్లు కడిగే దగ్గర వాళ్ళు ఎట్లా కడగరు కాబట్టి వీళ్ళే దిక్కు కాబట్టి వెళ్తున్నారు. మరి క్రీమీ లేయర్ ఇది పెట్టారనుకోండి, ఇప్పటికే బ్యాక్లాగ్ ఖాళీలు ఎన్ని ఉన్నాయి? దేశవ్యాప్తంగా చూసుకుంటే లక్షల్లో ఉన్నాయి. అవి ఫిలప్ చేయట్లేదు. ఇప్పుడు క్లాస్ 1 ఎంప్లాయ్మెంట్కే ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. 6-8% ఫిలప్ చేస్తున్నారు. మరి క్రీమీ లేయర్ పెట్టినట్లయితే అసలు ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి మొత్తం వీళ్ళే దొబ్బుతారు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఏది బీసీ రిజర్వేషన్ దగ్గర 49.9% కన్నా పెంచకూడదు రిజర్వేషన్స్ అని పెట్టింది. మరి ఈడబ్ల్యూఎస్ 10% పెంచింది కదా. సుప్రీంకోర్టు నిద్రపోయిందా అప్పుడు? మరి 50% మించింది కదా. 10% కలిపితే 60% వచ్చింది కదా. మరి సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ అయితే ఇచ్చిందో అది నిద్రపోయిందా అప్పుడు? పార్లమెంట్లో ఏ ఒక్క పార్టీ కూడా ఈడబ్ల్యూఎస్లో 3% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చేప్పుడు ఏ గాడిదా మాట్లాడలేదు కదా పార్లమెంట్లో. ఏ పొలిటికల్ పార్టీ అయినా మాట్లాడిందా? మాట్లాడలేదు. మరి సుప్రీంకోర్టు మెలకువతో ఉండాల్సిన సమయంలోనేమో నిద్ర నటించింది, నిద్రపోవాల్సిన సమయంలోనేమో మెలకువ నటించింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఎట్లా ఒప్పుకుందాం? అంటే మీ ఉద్దేశం? నా ఉద్దేశం చాలా క్లియర్. మీ వీడియో చూసే వాళ్ళందరూ కూడా క్లియర్ అవ్వదు నా ఉద్దేశం ఏంటనేది. నేను ఇందాకనే చెప్పాను కదా, 664 మంది ఏమో జడ్జీలు ఉంటే 549 మంది బాపనంలో ఉన్నారు. కానీ సార్ ఒక మాట, మీలాంటి వాళ్ళు ఇంత స్థాయికి వచ్చిన వాళ్ళు, మీరు ఉమ్మడి రాష్ట్రంలో కూడా వన్ ఆఫ్ ద పాపులర్ పర్సన్, ఇంకా కులంకు ఎన్ని రోజులు కులం పట్టుకుంటారు? ఇట్లే సమాజం మారిపోతున్నది కదా. కులమే వద్దనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. బుచ్చన్న గారు, నేను ఒక విషయం చెప్తాను మీకు. ఈ దేశంలో హేతువాదులు ఉన్నారా? పర్సంటేజ్ ఎంత? తక్కువ. ఎంత సుమారుగా మీ ఉద్దేశంలో? హేతువాదులు ఈ దేశంలో ఉన్న హేతువాదులు, ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు, ఎందుకంటే కమ్యూనిస్టులు ఒక మాట వాడాను, వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది. ఇది మర్కంటైల్ మార్క్సిస్టులు అని వాడాను నేను. ఓ, మర్కంటైల్ మార్క్సిస్టులు. ఈ దేశంలో ఉన్నటువంటి మార్క్సిస్టుని ఎర్రజెండా పట్టుకొని తిరిగి వాళ్ళు మెజారిటీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వ్యాపార మార్క్సిస్టులు, మర్కంటైల్ మార్క్సిస్టులు. ఇది నేను విజయవాడ పబ్లిక్ మీటింగ్లోనే చెప్పాను. ఓకే. రెండవది హేతువాదులు. స్టేజ్ మీద పెళ్లి చేసుకొని ఇంట్లోకి వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేసేవాళ్ళు ఎంతమంది లేరు ఇక్కడ? హేతువాదులు స్టేజ్ మ్యారేజ్ చేసుకొని దండలలో తాలిబొట్లు పెట్టి దండలు వేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు ఈ కమ్యూనిస్టులలో? అట్లా కూడా ఉన్నారా? ఎంతమంది లేరు? నేను ఇవన్నీ కూడా మీ దగ్గర మాట్లాడటం కాదు, నేను చాలా పబ్లిక్లో మాట్లాడిన విషయాలు ఇవి. అని నేను కొత్తగా వింటున్నా. ఇప్పుడు ఈ దండల్లో కూడా తాలి పెడతారా అని. దండల్లో తాలిబొట్లు కట్టుకుంటారు. మావాడికి సుత్తి కొడవలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి బంగారపు సుత్తి కొడవలు ఈ కట్నంగా ఇవ్వమన్న వాళ్ళు ఉన్నారు. అబ్బా, ఇట్లా కూడా ఉందా? నేను ఇన్ అండ్ అవుట్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీస్. నేను ఏ కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్ని కాదు, కానీ నేను వీళ్ళందరికన్నా కూడా ఎక్కువగానే మార్క్సిజం చదివాను. ఓకే. తర్వాత ప్రాక్టికల్గా చూశాను. మాది ఖమ్మం, గుర్తుపెట్టుకోండి. మీరంతా అంటారు కదా ఖమ్మం జిల్లా విప్లవాల ఖిల్లా అని అంటారు కదా. ఇజ్ ఆల్ బోగస్ అని నేను చెప్తాను. ఇజ్ ఆల్ బోగస్. మళ్ళీ మీరు ఇంటర్వ్యూ మళ్ళీ ఖమ్మం జిల్లాలో కూడా చూస్తారు. ఈ ఇంటర్వ్యూ ఖమ్మం జిల్లాలో కూడా చూస్తారు. చెప్తున్నాగా, నేను పుస్తకం రాశాను, ఇంకో పుస్తకం వస్తుంది ఇప్పుడు ఖమ్మం జిల్లా గురించి. 3 పుస్తకాలు రాశాను. 3 పుస్తకాలలో ఇది లాస్ట్ పుస్తకం. 2 సంవత్సరాల బట్టి పబ్లిషర్స్ అడుగుతున్నా కూడా ఆఫ్ చేశాను కొన్ని కారణాల వల్ల. విషయం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి, యాక్చువల్గా చర్చని వీళ్ళు ఎజెండా ఇస్తున్నారు. ఈ పాలక కులాలు ఈ అంటరాని వాళ్ళకి, బీసీలకి, ఎస్టీలకి ఎజెండా ఇస్తున్నారు. ఆ ఎజెండాలో ఒక భాగమే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. మళ్ళీ 1 సంవత్సరం వీళ్ళు కొట్టుకుంటారు. కుండలో నీళ్ళే లేవు, ముంచుకొని కొట్టుకుసావండ్రా అని చెప్పేసి వాడు చెబుతూ ఉన్నాడు. 92% ఉద్యోగాలు ఈరోజు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి. 92% ఉద్యోగాలు, 8% పబ్లిక్ సెక్టర్లో ఉన్నది.
ఈ 8% పబ్లిక్ సెక్టర్లో ఉన్న ఉద్యోగాల్లో కూడా మెజారిటీ మోర్ దాన్ 50% ఈ ప్రభావితం చేయగలిగినటువంటి కులాలే తీసుకుంటున్నాయి. ఇప్పుడు సుప్రీం జడ్జెస్లో రిజర్వేషన్ ఉందా? లేదు. తర్వాత మిలిటరీ పొజిషన్స్లో రిజర్వేషన్ ఉందా? టాప్ ర్యాంకింగ్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్లో 80% డెసిషన్ మేకింగ్ బాడీసు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో 90% డెసిషన్ మేకింగ్ బాడీసు, మీడియాలో 95 to 97% డెసిషన్ మేకింగ్ బాడీస్ మొత్తం కూడా దోపిడీ కులాల చేతుల్లో ఉన్నది. రేపు మీరు పెట్టినటువంటి యూట్యూబర్స్ ఉన్నాయి చూడండి, ఈ యూట్యూబ్స్ మీద కూడా సీలింగ్ పెట్టడానికి లా తీసుకొస్తున్నారు. గోడి మీడియా అని పేరు విన్నారు కదా. సో ఈ మీడియాలో ఉన్నటువంటి నిజాయితీ పరులు ఎవడు కూడా మీడియాలో మిగలలేదు ఈరోజు. రవీష్ కుమార్ లాంటి వాళ్ళు, తర్వాత ఉద్యమాలు చేస్తున్నటువంటి అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు, వీళ్ళెవరు కూడా మిగలట్లేదు. అంటే కులము అనేది మీ ఉద్దేశం ఎవరైతే అణచివేయబడుతున్న వాళ్ళు కులం గురించి మాట్లాడాల్సిందే అని మీ ఉద్దేశమా? కులం గురించి మాట్లాడని వాళ్ళు కమ్యూనిస్టులైనా, మావోయిస్టులైనా, ఇంకొకళ్ళు ఎవరైనా సరే, హేతువాదులైనా, లేదంటే సామాజిక ఏమంటారు దాన్ని, ఉద్యమాలు నడిపించే వాళ్ళైనా కూడా కులాన్ని పట్టించుకోకుండా, కులము అనేది యాంటీ డెమోక్రసీ, క్యాస్ట్ ఈజ్ యాంటీ డెమోక్రటిక్, క్యాస్ట్ ఈజ్ యాంటీ ఫెడరల్, సహజీవనానికి ఒప్పుకోదు, ఇది సమాఖ్య స్ఫూర్తికి ఒప్పుకోదు. క్యాస్ట్ ఈజ్ యాంటీ ఈక్వాలిటీ. ఇన్ ఎసెన్స్ ఇట్ ఈజ్ యాంటీ కాన్స్టిట్యూషనల్ క్యాస్ట్ సిస్టమ్ అనేది. దీంట్లోనే మనం వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి చేస్తారు, మిచ్చిపు చేసి ఈ జనాన్ని మొత్తాన్ని కూడా అటు డైవర్ట్ చేస్తారు. డైవర్ట్ చేసి వీడు సర్దుకుంటాడు వీడు. మరి ఈరోజు యాక్చువల్గా హైడ్రా ఉంది కదా హైదరాబాద్ చుట్టూరా, హైడ్రాలో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళంతా ఎవరు? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళంతా కూడా ఎన్ కన్వెన్షన్ కానీ, జన్వాది కానీ, ఈ దొంగలంతా మన పరిపాలిస్తున్న వాళ్ళే కదా. వాళ్ళే కదా మనకి ఈ ఎజెండా ఇచ్చింది, అవునా కదా? కాబట్టి విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, ఈ క్యాస్ట్ కంట్రోల్ క్లాస్ సొసైటీలో ఎప్పుడు కూడా వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని చెంచాలుగా తయారు చేసుకోవడం వాళ్ళ ఎజెండా. మీరు ఇక్కడ ఇన్ని విషయాలు మాట్లాడింది కదా, నేను మళ్ళీ మీ వ్యాసంతో మొదలుపెట్టాను. రండి. పూలే అంబేద్కర్ ఆలోచన వెలుగులో అణచివేయబడ్డ కులాల్లో ప్రతిఘటన ఉద్యమాలకు జీవం పోయాలి. ఏంది వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపించుకొని మీరు ఈ కదలాలి. మీరు చెప్పిన ఈ 2 కులాలతో పాటుగా అందరూ అనుబంధ కులాలు. ఈయన ప్రతిపాదనను విస్తృతంగా చర్చించి ఒక అవగాహనకు రావడం ఉభయత్ర క్షేమం అని భావిస్తూ అని మీరు అన్నారు. ఏ సామాజిక సమూహం మధ్యనైనా సరే ఏకీభావం ఉండాలంటే అంటరాని కులాల మధ్య అంటరానితనం అనే ఒక భావన ఉన్నది కాబట్టి ఇద్దరికి కామన్గా ఇక్కడ ఏకమైన వాళ్ళు. చుండూరు జరిగినప్పుడైనా, కారంచేడు జరిగినప్పుడైనా, వేంపెంట అయినా, పదిరుకుప్పం అయినా, నీరుకొండ అయినా, ఏమైనా కంచికచెర్లతో సహా మనం 60ల నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు మాలామాదిగల మధ్యనే వివాహ సంబంధాలు లేవు. అందులోనే ఎన్నో శాఖోపశాఖలు ఉన్నాయి. అట్లాంటప్పుడు వీళ్ళు ఎట్లా కలిసిపోతారు? మీరు పైవారిని ఎట్లా విమర్శ చేస్తారు? నేను చెప్పదలుచుకుని ఏంటంటే, నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా ఇప్పుడు 8 నెలల బట్టి. 8 నెలల బట్టి. ఓకే. ఈ 8 బట్టి నేను ఏమంటానంటే, మీదొక ఎక్స్ కులం, నాదొక ఎక్స్ కులం. నా ప్రయత్నం ఏ విధంగా ఉందంటే, నా కులంలో ఉన్నటువంటి బ్రాహ్మణైజ్డ్ మైండ్స్ని కడగాలి. వీఆర్ ఆల్ డివైడెడ్ బికాస్ ఆఫ్ బ్రాహ్మణిజం. అవర్ ఫిలసాఫికల్ ఎనిమీ ఈజ్ బ్రాహ్మణిజం. అవర్ ఫిజికల్ ఎనిమీ ఈజ్ ఎనీబడి హూ ఈజ్ బ్రాహ్మణైజ్డ్. whoever is Brahmin, you may be your brother, you may be your sister or anybody. కాబట్టి కులాల్లో ఉన్నటువంటి కులతత్వాన్ని తగ్గించేటువంటి కార్యక్రమంలోకి ఈ మేధావి వర్గం దిగాలి. నేను 1974లో మొదలుపెట్టి ఇప్పటి వరకు నేను మాలామాదిగల మధ్యన ఐక్యత ఉండాలని ఏ విధంగా నేను స్టిక్ అయ్యాను. మాలామాదిగలే సరిపోరు. 74లో మొదలుపెట్టి మాలామాదిగలే సరిపోరు. బీసీ కులాల్లో ఉన్నవాళ్ళు, ఎస్టీ కులాల్లో ఉన్నవాళ్ళు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్,
దోపిడి కులాలకు వ్యతిరేకంగా యునైట్ కావాలి. కులతత్వం తగ్గితే యునైట్ అవుతారు. కులతత్వం తగ్గితే యునైట్ అవుతారు. వీళ్ళిద్దరిని సపరేట్గా ఉంచింది ఎవరు? బ్రాహ్మణిజమా కాదా? ఫిలసాఫికల్గా మాలామాదిగలు ఇద్దరూ అన్టచబుల్సే, ఊరు బయట ఉన్నవాళ్ళే. వాళ్ళిద్దరి మధ్యన అడ్డుగోడలు ఎవరు కడుతున్నారు? ఏ ఫిలాసఫీ ప్రకారం కట్టబడుతున్నాయి? నువ్వు ఆ ఫిలాసఫీని ఓడిస్తే యునైట్ అవుతారు. ఆ ఫిలాసఫీని ఓడించడానికి కౌంటర్గా నీకు ఫూలే సిద్ధాంతం ఉంది, అంబేద్కర్ సిద్ధాంతం ఉంది. బ్రాహ్మణిజానికి కరెక్ట్ మొగుడు అంబేద్కర్ సిద్ధాంతం, కాన్షీరామ్ మెథడ్. దీన్ని అడాప్ట్ చేయమని చెప్తాను. వీళ్ళు కలవకపోవటం ఏంటి? ఈరోజు మీది ఏ కాస్టో నా కాస్ట్ ఏదో మీ కాస్ట్ ఏదో నాకు తెలియదే అనుకుందాం, తెలిసినా కూడా మన ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుతున్నామా లేదా? అవును. ఒక ఇష్యూ మీద మాట్లాడుతున్నాం, సీరియస్ ఇష్యూ మీద మాట్లాడుతున్నాం కదా. దీంట్లో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దాలనేటువంటి ఆలోచనతోటే మనం మొదలయ్యాం కదా. మరి మన ఇద్దరమే గొప్పవాళ్ళమా? ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరా గొప్పవాళ్ళు? వాళ్ళందరినీ కూడగట్టవచ్చు కదా. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. 74లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఎక్స్పీరియన్స్ నాకున్నది, నా కళ్ళ ముందే. వాళ్ళ మొత్తాన్ని తొక్కిపడేసి అధికారంలోకి వచ్చాం మేము మెడికల్ కాలేజ్లో. అంటే 70లో ఉన్న సామాజిక చైతన్యం వేరు, ఇవాళ ఎక్కువ చైతన్యం అనుకుంటున్నాం, కానీ సమాజం పట్ల కన్సర్న్ ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. దీనికి కారణాలు ఉన్నాయి. హృదయం కలిగిన వారు ఉన్నారు, ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు, ప్రేమాదయ హృదయం కలిగిన వాళ్ళు. దీనికి కారణాలు 1990s తర్వాత వచ్చినటువంటి, నేనంటాను 1990s 2000 తర్వాత నో కంట్రీ ఈజ్ నేషనల్ స్టేట్. నేషనల్ స్టేట్ యొక్క యుగం అంతమైపోయింది. వరల్డ్ బ్యాంకు తర్వాత ఇది IMF వచ్చిన తర్వాత నేషనల్ స్టేట్ అంటే జాతి రాజ్యాలు అంతమైపోయినాయి. జాతి రాజ్యాలు అంతమై గ్లోబల్ స్టేట్ ఏర్పడింది. గ్లోబల్ స్టేట్లో వరల్డ్ కాబులివాలా ఒకడున్నాడు. వాడెవడో తెలియదు మనకి. వాడు పెడుతున్నటువంటి అనేక ఎజెండాలలో ఇది కూడా ఒక ఎజెండా అంట. నేను మాలామాదిగల మధ్య తగాదు కూడా ఒక ఎజెండా. చంద్రబాబు నాయుడు అన్నాడు కదా, మేము వరల్డ్ బ్యాంక్ CEO అని అనడాలిడా అన్నాడు కదా. నేను రాష్ట్రానికి CEO లాగా, నేను మిమ్మల్ని నేను నిద్రవని అన్నాడు. 20 ఏళ్ళ కింద అన్నమాట అన్నాడు కదా. 2020 విజన్ 2020 అన్నాడు. ఇప్పుడు మహాత్మా మోడీ గారు ఇప్పుడు ఏమన్నాడు? 2047 అంటున్నాడు కదా. అంటున్నాడా లేదా? కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, మనము ఈ విషయాలు చర్చించేటప్పుడు అసలు ఇద్దరు గోచిపాతగాళ్ళ మధ్యన తగాదా ఎందుకంట. నేను ఒకడు గోచి ఒకడు బీకుంటే ఒకడు నంగావతులు, ఒకడేమో 2 గోసులు దమ్ముతాయి. బంగారు కొండల్ని తవ్వుకుపోయే వాళ్ళ గురించి వదిలిపెట్టి గోచిపాతగాళ్ళ మధ్య తగాదా ఎందుకు? అంటే మీ ఉద్దేశం ఏం చెప్పదలుచుకున్నాను? మీరు విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, మొట్టమొదట ఈ దేశ జనాభాలో SC జనాభా పెరిగింది, 20% వరకు దాటింది. ఇక్కడ మొన్న ఈ మహానుభావుడు అన్నాడు కదా కేసీఆర్, 19% ఉన్నది SCలది, 15% కాదు, 20 నుంచి 30 కోట్లు ఎక్కేసింది ఆయన. లెక్కేసి దానికి రాజ్యాంగం మార్చాలి అన్నాడు. ఆ లింక్ చూసారా? మాట కూడా అన్నాడు. ఆ లింక్ చూసారా? నీ రాష్ట్రంలో 19% అంటే నువ్వు 19% రిజర్వేషన్ ఇవ్వు. వాడు తమిళనాడు వాళ్ళు ఇచ్చారు కదా, ఇవ్వు. అది కాకుండా రాజ్యాంగం మార్చాలి. రాజ్యాంగం మార్చడం ఉద్దేశం ఏంటి? బీజేపీ వాళ్ళు మొత్తం కూడా ఎంపీలు అక్కడక్కడ మాట్లాడుతూ మేము వస్తాము, 400 సీట్లు సంపాదిస్తాము, ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తాం. ఈ రాజ్యాంగం మార్చేటువంటి మొట్టమొదటి దేని మీద పడుతుంది? ఇప్పటికే రిజర్వేషన్స్ 15% ఉన్నా కూడా ఉద్యోగాలు 15% ఇవ్వట్లేదు, మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు మేధావి వర్గం, ఈ కులాల్లో ఉన్న మేధావి వర్గం అర్థం చేసుకొని చదువు రానటువంటి దద్దమ్మలు తిరిగేటువంటి స్లోగన్స్ కాకుండా యునైట్ అయ్యి మన యొక్క షేర్ని మనం తీసుకుందాము, మన పొలిటికల్ షేర్ని మనం తీసుకుందాం, మన ఆర్థికపరమైన షేర్ని మనం తీసుకుందాం. యునైట్ కావాలని కోరుతున్నాం. అయితే ఇక్కడ రిజర్వేషన్ వ్యతిరేక కేటగరైజేషన్ వ్యతిరేక, వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని ఒకళ్ళు పెట్టుకుని నడుపుతున్నారు. ఒకళ్ళేమో మేమంతా సాధించామని చెప్పేసి సంకలు గుద్దుకుంటున్నారు. బట్ ఈ రెండు కూడా వాళ్ళ ట్రాప్లో పడుతున్నారంట. నేను దోపిడి కులాల ట్రాప్లో పడుతున్నారు. ఇది ఈ జాతులకు మంచిది కాదు. అంటే ఇక్కడ మీరు SC వర్గీకరణకు దాని వర్గీకరణ మద్దతు ఇస్తున్నారా, సమర్థిస్తారా లేదా? వర్గీకరణ అనే దానికన్నా కూడా SC రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ సైంటిఫిక్గా చేయండి అంటే నా డిమాండ్. చాలా తెలివిగా పదజాలం మార్చి మాట్లాడుతున్నారు. శాస్త్రీయ పరంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. 15% ఫిలప్ చేయండి.
19% వచ్చాము తెలంగాణలో, 19% రిజర్వేషన్ రిజర్వేషన్స్ మాకు ఇవ్వండి. మరి ఇప్పుడు గవర్నమెంటు తమిళనాడు గవర్నమెంట్ చేస్తున్నది, కర్ణాటక ఒప్పుకున్నది, తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్నది, ఏపీ గవర్నమెంట్ చేస్తున్నది. మీ ప్రతిపాదన ఏముందో ఇది ఉషా మెహ్రా కమిషన్కి వీళ్ళకి మరి స్టేట్ గవర్నమెంట్లకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారా మీరు? ఉషా మెహ్రా కమిషన్ కూడా వర్గీకరణ ఏబిసిడి టైప్లో చేయమని చెప్పలేదు. ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టులో కూడా ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేయండి. ఫస్ట్ ఎవరెంతమందో వారికి అంత. ఈ స్టేట్ చేయాల్సింది ఏమిటంటే కుటుంబ సర్వే జరిగింది కదా, సమగ్ర కుటుంబ సర్వే, దాంట్లో డేటా వచ్చింది కదా, అది తీయండి. రెండోది, ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో ఎస్సీలలో ఏ కులాలు లబ్ధి పొందాయి అది డేటా దొరుకుద్ది. దళిత బంధు ఎవరెవరికి అందింది, తర్వాత ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఎవరెవరికి ఎంత అమౌంట్ ముట్టింది, ఈ డేటా బయట పెట్టాలి మొదట ఈ చేసే ముందు. రాజకీయపరమైన నినాదం వేరు. ఆర్డినెన్స్ తీసుకొస్తానని రేవంత్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ పొలిటికల్ స్టేట్మెంట్. అది నేను అడ్మినిస్ట్రేటివ్ స్టేట్మెంట్ కావాలి. అడ్మినిస్ట్రేటివ్ స్టేట్మెంట్ కావాలంటే నీకు డేటా కావాలి. 1931 తర్వాత కులగణన లేదు. ఈరోజు కులగణన చెయ్యాలి అని చెప్పేసి పట్టుబడుతున్నటువంటి వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది కదా, మరి మోడీ గవర్నమెంట్ కులగణన చేస్తే దేశం సర్వనాశం అయిద్దామని చెప్పేసి ఎట్లా ఇస్తున్నాడు? మరి ఈ మోడీ అనేవాడు మానవతావాది ఎట్లయ్యాడు? నిన్నగాక మొన్ననే కదా ప్రెస్ మీట్లో చెప్పింది. మానవతావాది, మాల మేధావులేమో మనువాదులు, మోడీ ఏమో ఇది మానవతావాది. ఈ స్టేట్మెంట్స్ రెచ్చగొట్టే స్టేట్మెంట్స్ అవుతాయా కావా? అసలు నీకు నా ఇంట్లో కదా నేను కదా షెల్టర్ ఇచ్చింది మందకృష్ణకి కేజీ సత్యమూర్తితో వస్తే. మరి నన్ను మేధావి అనుకుంటారు కదా మీరంతా, మరి నేను మనువాదినా? చెప్పండి. అంటే ఇదంతా ఏమిటి? రాజకీయపరమైనటువంటి చెంచాగిరి చేసేటువంటి, ఓడిగం చేసేటువంటి స్టేట్మెంట్స్ ఇవి రావద్దు. నేను మాలా మాదిగల్లోని కూడా చాలా డెమోక్రటిక్గా కులాన్ని ప్రక్కన పెట్టి పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మాలల్లో ఉన్నారు, మాదిగల్లో ఉన్నారు. నా స్నేహితులంతా కూడా వీళ్ళే. ఇందాక మీకు చెప్పాను చూడండి ఇన్సిడెంట్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని. అది ఎవరు చెప్పారు? నీకు డబ్బులు ఇచ్చినటువంటి డాక్టరే చెప్పాడు నాకు. నేను అనేది ఏమిటంటే బై వర్చ్యూ ఆఫ్ అన్టచబిలిటీ, ఈ అన్టచబిలిటీ అనేటువంటి ఒక కడుపు మంట ఏదైతే ఉందో మనందరికీ, ఈ కడుపు మంట మనని ఎక్కడో ఒకచోట కలుపుద్ది. ఆ కలపటాన్ని విడగొట్టే ప్రయత్నాలు చేయొద్దు నీ స్వార్థ ప్రయోజనాల కొరకు. అది మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు. కానీ వర్గీకరణ పరిష్కారం అయితే అది కలవడం అనేది ఉంటుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది కదా. మీ దాంట్లో కూడా అదే ఉంది. మీరు ముందు ఇది పరిష్కారం అయితే మీరే రాసిండ్రు. నేను యాక్చువల్గా ఒక్క ఎస్ఆర్ శంకరన్ గారు తప్ప, చనిపోయిన ఎస్ఆర్ శంకరన్ గారు తప్ప, కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి బాపనోళ్ళు, ఖమ్మంలో రెడ్డోళ్ళు అటు ఎగదోశారు, ఇటు ఎగదోశారు. ఒక ఎస్ఆర్ శంకరన్ మాత్రం ఒప్పుకోలేదు. నేను ఎస్ఆర్ శంకరన్ గారికి చెప్పాను, ఆయన బ్రతుకున్నప్పుడు, ఆయన నా పేషెంట్ కాబట్టి. రెండో వ్యక్తి నేను కాపాడిన వ్యక్తులు ఎస్ఆర్ శంకరన్ గారు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు. మొదటి వ్యక్తి ఎస్ఆర్ శంకరన్ గారు, రెండో వ్యక్తి మన ఎవరు కాంశీరామ్ గారు, మూడో వ్యక్తి పేరు చెప్పను. ముగ్గురు ఉన్నారు నేను కాపాడిన వాళ్ళని. ఆయన ఎవరు చెప్పను, చెప్పకూడదా? చెప్పను, మీరు వద్దన్నప్పుడు వద్దు. కాబట్టి ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ సేవింగ్ దెమ్ యాజ్ ఏ డాక్టర్గా. అయితే ఎస్ఆర్ శంకరన్ గారు మాత్రం, నేను వారికి చెప్పింది ఏమిటంటే, ఈ రెండు కులాల్లో ఉన్నటువంటి మేధావుల్ని, యాక్టివిస్టులు మీరు పిలవండి. మీరంటే వీళ్ళిద్దరికీ గౌరవం ఉన్నది. ఒక మీటింగ్ పెట్టేసేసి సంఘంలో పరిష్కరించుకుందాం. ఎవరి జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళకి అది తగినట్టు పద్ధతిలో చేద్దాం. క్రీమీ లేయర్ విషయంలో అసలు ఉన్నవాళ్ళకే దిక్కు లేదు. 6-8% సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నిక తీసుకున్నది లేదు. మోడీ చెప్పింది గవర్నమెంట్ క్రిమి లేయర్ రాజ్యాంగ విరుద్ధం. అది ఎందుకు జరిగిందో తెలుసా మీకు? అది ఎందుకు జరిగిందంటే, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి చమార్స్ మొత్తం కూడా 70% ఎంపీలు బీజేపీలో ఉన్నారు, ఎస్సీ ఎంపీలు. వాళ్ళు దాన్ని ఒప్పుకోవట్లేదు, నార్త్ ఇండియన్స్ ఒప్పుకోవట్లేదు. అసలు వీటన్నిటికీ కుట్ర ఏమిటంటే, తెలుగు రాష్ట్రాలకి ఈ నిప్పు పెట్టడానికి, తర్వాత తెలుగు ఈ సౌత్ ఇండియాలో పెట్టడానికి వాళ్ళ యొక్క ఏది రాముడు పరిపాలించిన ప్రాంతం ఆర్యావర్తం కదా, దక్షిణాపథం రాముడిని రానియలేదు. రానియప్పుడు దీన్ని ఆక్రమించాలని చెప్పేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర బనుతుంది. ఆ కుట్రలో భాగమే ఈ తగాదాలన్నీ కూడా. ఇది ఒక పొలిటికల్ ఇష్యూ. వింధ్యా పర్వతాలకు అవతల ఓకే దానికి ఎస్సీ వర్గీకరణకి సంబంధం.
మళ్ళీ ఈ చర్చ అయితే ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ బుచ్చన్న, ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఇవి ఒక పాలిటీషియన్కి వాడికి పని ఏముండదు, కుట్ర కుతంత్రాలు తప్ప వాడికి పని ఉండదు. రాజకీయ నాయకుడికి సోషల్ సైంటిస్ట్కి పనులు ఉంటాయి. కానీ మీరు మరి ఇద్దరిని కలిపి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? తప్పకుండా చేస్తున్నా నేను. గొడవ లేకుండా. ఇప్పుడు బతుకుదెరువు కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కలవరు, వాళ్ళ ఇన్కమ్ తగ్గుద్ది, వాళ్ళు కలవరు. మిగతా వాళ్ళు ఉంటారు కదా, మిగతా వాళ్ళు కలుస్తారు, మిగతా వాళ్ళతో పనిచేస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ విశారదన్ ఉన్నాడు, విశారదన్ మహారాజు ఒక ఉద్యమం చేస్తున్నాడు. నేను మాట్లాడాను, పిలిపించి మాట్లాడాను, ఎందుకంటే అబ్బాయి నాకు తెలుసు, బీఎస్పీ నుంచి తెలుసు కాబట్టి. నువ్వు చేసే కార్యక్రమం బ్రహ్మాండంగా చెయ్యి. నేను ఇచ్చే స్లోగన్ ఏంటంటే, మాదిగలు మాలలకి శత్రువులు కాదు, మాదిగలకి మాలల శత్రువులు కాదు. సైంటిఫిక్గా పంచుకోండి, సైంటిఫిక్గా పంచుకోండి. రెండోది, మీ అందరికన్నా ఇంకా వెనకబడినటువంటి గోజు పెట్టుకొని తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్సీ వర్గీకరణ ఉద్యమము, ఎస్సీ వర్గీకరణ డిమాండు 1970-75 నుంచి ఈ రోజు వరకు కులము, రాజకీయము, సామాజిక ఉద్యమాలు, వాటి చూసే కోణం ఏమిటి అనే ఇత్యాది విషయాలకు సంబంధించిన వారి అభిప్రాయాలు, ఆలోచనలు ఇవి. థ్యాంక్ యూ.